సో ఈ సినిమా మొత్తము ఆ కోపం మీద బేస్ అవుతుంది కదా, ఆ శనివారం అనే కోపం. అంటే అందరికీ అన్ని నవరసాలు మన లైఫ్లో ఒక భాగమే, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. సో కోపం వచ్చినప్పుడు మీ రియాక్షన్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ముందు మన నాన్నగారితోనే మొదలు పెడదాం. కోపం నాకు వివేక్ వచ్చి ఫస్ట్ సరిపోదు శనివారం ఐడియా చెప్పినప్పుడు నేనే ఆలోచిస్తే చాలా కరెక్ట్ కదా అనిపించింది. ఎందుకంటే చాలాసార్లు కోపం ఏమవుతుందంటే ఐ ఫీల్ మన 10 సార్లు మన కోపంలో 9 సార్లు జస్టిఫైడ్ కాదు. కరెక్ట్. కోపం చాలా ఇన్స్టెంట్గా అలా వచ్చే ఒక కోపం ఎప్పుడు కూడా ఇప్పుడు మీకేదో మీరేదో ఒక ఫంక్షన్ చేస్తున్నప్పుడు మీకు వాళ్ళు ఏదో అటు ఇటు కన్ఫ్యూజ్ చేస్తారనుకోండి, మీకు కోపం వస్తుంది. బట్ ఆ కోపం మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఉంటుందా? కొంచెం తగ్గుతుంది. ఇంకొక 4 days తర్వాత మీరు 3 ఈవెంట్స్ చేసేటప్పుడు అసలు గుర్తుండదు. బట్ కోపం ఏంటంటే మనం అప్పటికప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతాం చాలాసార్లు, అండ్ ఆ రియాక్షన్ని వెనక్కి తీసుకోలేం. కరెక్ట్. ఇప్పుడు మీరు ఏదో అన్నారు, నేను తిరిగి మిమ్మల్ని అనేస్తాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీరు అన్నది కరెక్టే అని నాకు తర్వాత అనిపిస్తే, బట్ నేను మిమ్మల్ని తిరిగి అన్నది నేను వెనక్కి తీసుకోలేను. కోపం మంచిది, కోపం ఉండాలి, కానీ కోపంని అనలైజ్ చేసుకోగలిగే టైం ఉంటే ఆ కోపం చాలా చాలా పర్పస్ఫుల్గా మారుతుంది. సో ఎప్పుడైతే కోపానికి ఒక రోజే పెట్టుకున్నాడో ఆలోచించుకునే టైం వచ్చింది, ఏది నిజమైన కోపం ఏది నిజమైన కోపం కాదు అని. సో ఐ థాట్ దట్ ఐడియా ఇట్ సెల్ఫ్ వాజ్ ఆల్సో ఇన్ అ వే మన గురించి మనం తెలుసుకునే ఒక అవును కదా నిజమే కదా రియాక్ట్ అవ్వకుండా నిజంగా మనకు కూడా ఒక రోజు సరే ఈరోజు ఇలా కోపం వచ్చింది అనుకుంది నాకు ఎవరి మీద, నేను ఒక రోజు కోసం ఆ వీకెండ్ వరకు ఆగి కోపం ఇంకా ఉందా లేదా అని చెక్ చేసుకొని అప్పుడు రియాక్ట్ అవుదాం నేను ఫిక్స్ అయితే ఐ థింక్ లైఫ్లో సగం నాన్ సెన్స్ కట్ అయిపోతుంది, సగం అన్నెసెసరీ విషయాల మీద రియాక్ట్ అవ్వడం కట్ అయిపోతుంది. అండ్ ఇంత మంచి ఫిలాసఫీ ఉంది, బట్ దాన్ని పెట్టుకొని ఒక మంచి ఒక ఎంటర్టైనర్ విత్ అబ్సల్యూట్ యాక్షన్ని డిజైన్ చేసినప్పుడు ఇట్ వాస్ వెరీ వెరీ ఎక్సైటింగ్. That's how the film is. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పింది నాన్నగారు, ఆ రియాక్షన్ ని కంట్రోల్ చేసుకొని శనివారం వరకు హోల్డ్ చేయడం పక్కన పెట్టండి, ఆ సెకండ్ లోనే పెట్టేస్తున్నారు. అది కష్టం. కరెక్ట్ అది కష్టం. అసలు మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం ఇప్పుడు అంటే ఇన్స్టెంట్ గా అన్ని రియాక్షన్స్ మనం చేసేసి ఒక్కోసారి అరే ఎందుకు పెట్టాం మనం ఇది అని తర్వాత ఫీల్ అవుతాం, కానీ మళ్ళీ అది బయట చెప్పుకోవడానికి నామోషిగా కూడా ఉంటుంది అన్నమాట. వాళ్ళు కూడా ఉంటారు ఎప్పటికీ, బట్ డెఫినెట్లీ దాన్ని సపోర్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు, తప్పని తెలిసినా సరే అన్ని రకాల మనుషులు ఉంటారు. బట్ ఐ ఫీల్ దిస్ ఇస్ అ నైస్ థాట్. ఇది కనుక సటిల్గా సినిమా చూస్తున్నప్పుడు కొంతమందికి కనుక రీచ్ అయితే ఐ థింక్ ఇట్ విల్ బి అ బ్యూటిఫుల్ థింగ్ ఫర్ ద ఫిల్మ్. జనరలీ నేను చెప్తూ ఉంటాను అనమాట, కొంతమందికి కొన్ని థింగ్స్ కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళ లైఫ్లో జరిగిన నెగటివ్ హోల్డ్ ఆన్ చేసుకుంటూ ఉంటారనమాట. నాకు గుర్తొస్తూనే ఉంది అంటే ఒక టైం పెట్టుకో, ఈ హాఫ్ అన్ అవర్ రోజులో దాన్నే గుర్తుపెట్టుకో, ఇంక వేరే పని ఏం చేయక అసలు ఓన్లీ 5 to 5:30 ఇదే రాసు, నన్ను వాడు అలా చేశాడు 5:30 అవగానే నువ్వు మళ్ళీ వదిలేసేయాలన్నమాట అది అని. సో విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్. ప్రాబ్లం యాక్చువల్లీ రివర్స్. నాకు బయట నా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైనా నాకు చాలా రేర్గా వస్తుంది కోపం వచ్చినప్పుడు ఈ కోపం ఉంచుకోవాలి అనుకుంటాను, పోద్ది. అవునా? పోయిందని డిసప్పాయింట్ అవుతా, కోపం పోయిందేంటి, వాట్ డు ఐ డూ విత్ దిస్, ఐ వాంట్ టు హోల్డ్ ఆన్ టు ఇట్ బికాస్ నాకు చాలా కోపం వస్తా. అంటే నాకు కోపం వచ్చిందంటేనే అది ఏదో చాలా పెద్ద ఎవరో ఏదో తప్పు చేశారని అర్థం. అప్పుడు చాలా కోపం వచ్చి ఇది పోకూడదు, ఇది మాత్రం ఉండాల్సిందే, ఒక 2 days అయినా ఉండాల్సిందే కోపం అనుకుంటాను. కరెక్ట్గా 2 minutes ఏమైంది అది వెళ్ళిపోయింది ఏంటి అని చాలా ఫీల్ అవుతాను నేను. రివర్స్, ఎగ్జాక్ట్గా రివర్స్. అలా చేస్తున్నారు కాబట్టి భగవంతుడు ఈ సినిమా ఇచ్చారు. శనివారం అంతా ఫీల్ అవ్వండి. ఎన్ని రోజులు షూటింగ్ చేశారు? 120 days. అందులో ఒక 60 రోజులు కోపం ఫీల్ అయ్యారుగా. 120 ఏది మీరు అనే సాటర్డేస్ వైజ్ గానే షూటింగ్ లో కోపాలు? షూటింగ్ లో లేదు, సినిమా క్యారెక్టర్ పరంగా అది శనివారం అన్నది వారానికి ఒకసారి వస్తుంది, కానీ మా సినిమాలో శనివారం పాట ఎక్కువే. కోపం కూడా 120 days లో 40 days శనివారం షూటింగ్, శనివారం గురించి షూటింగ్. సో మీకు రియల్ లైఫ్ లో అలా ఉంది అంటే నిజంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అదృష్టవంతులు, మీ ఆవిడ ముఖ్యంగా. I can say one thing, that he is a fantastic father and husband for sure. I can say that because in shooting spot the way he behaves with everyone and his nature.
ఇట్స్ సో స్పెషల్. ఈ క్లిప్ డెఫినెట్ గా నేను ప్లే చేసి చూపిస్తాను. చూపించక్కర్లేదు అందరికి తెలుసు కదా. ప్రియాంకకి సెట్ లో కోపం వస్తే ఏం చేస్తుంది, ఇంట్లో కోపం వస్తే ఏం చేస్తుంది? రిసి మనం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తాం. నేనైతే ఐఎమ్ డిఫరెంట్ బికాస్ దేర్ ఇస్ పీపుల్ అరౌండ్ అండ్ ఆల్. ఐ కాంట్ బి సో వెరీ ఫ్రీ, ఇట్లా ఉండలేను కదా నేను. సో అట్లా నాకు కూడా కోపం తక్కువ వస్తుంది. వస్తే ఐ విల్ షో, బట్ ఫర్ ఇఫ్ ఇట్ ఇస్ రీజనబుల్. Otherwise, I'll just keep it. I can show how she will show. Okay, please. ఎందుకంటే నాకు రెండవది మూవీ ఇది. అక్కడ నానిగారులో అక్కడ శివకార్తీన్ గారు ఉన్నారు కదా, అక్కడ శివకార్తీన్ గారితో కలిపి డాన్ మూవీలో వచ్చేసారు. అక్కడ కూడా నాతోనే పని ఆ అమ్మాయికి, ఇక్కడ కూడా అలాగే. ఓకేనా? సో అది ఒక సక్సెస్ కాంబినేషన్ ఉంది. సో బాగా జరిగిందంటే ఫేస్ ఇలా ఉంటుంది. ఏదైనా కోవ్ వచ్చిందంటే sometimes when I can't show, I become quiet. Yeah. What to do? This is the maximum reaction for కోపం. అంతే. ఏమైంది? షార్ట్ ఓకే అంటే కూడా మీరు బాగా ఎక్సైట్ అవుతారంట. మన తెలిసింది కదా, షార్ట్ ఓకే అయితే బాగా ఎక్సైట్ అవుతారట. తనకు కోపం ఇప్పుడు మామూలు కోపంలో ఉందనుకోండి, ఇప్పుడు ప్రాబ్లం ఏదో ఉంది, నథింగ్ ఇలా ఉంటుందంటే అది మనం చెప్పాలి. అంటే తను చెప్పదు. ఏమైంది అన్నా అనుకో, ఏమైందో చెప్పదు. మనం అడిగాం అనుకోండి, అదా ఆ ప్రాబ్లం అంటే యా అని అప్పుడు స్టార్ట్ అవుతుంది. she will not commit. If we address it, then she will enter the ring. అదే ఇంట్లో అయితే ఎంత బాగా అబ్జర్వ్ చేస్తారో చేస్తున్నారు. యా లేదు, ఆల్ యాక్టర్స్ ఆర్ అబ్జర్వర్స్. మనం అందరం చూసుకొని ఏదో ఒకటి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటాం. సో అదే రేర్ గా వస్తుంది. సూర్య గారి కోపం చెప్పనా? రేర్ గా వస్తుంది. రేరే బాగా మీరు ఆ ఫేస్ మీద సూట్ కూడా అవ్వదు. సూర్య గారి కోపం ఏంటో చెప్పనా? ఓన్లీ టైం I have seen him angry is when they say rolling and don't say action. Only time. ఆయన ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే యాక్షన్ అనగానే మూడ్ లోకి వస్తాం. అవును. దెన్ వి స్టార్ట్ పర్ఫార్మింగ్. కరెక్ట్. ఒక విల్ గెట్ ఇన్ టు దట్ ఎనర్జీ. ఆయన రోలింగ్ లోనే వచ్చేస్తారు. అండ్ ఆఫ్టర్ రోలింగ్, ఆయన రోలింగ్ లోనే హీల్ కమ్ ఇన్ టు ఫుల్ మూడ్ అండ్ హీల్ లైక్ ఇంకా నర్వ్స్ కూడా వచ్చేస్తాయి, కలెక్ట్ అయిపోతాయి. అండ్ ఆ తర్వాత వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లైట్ అంటుంటే ఇంకా యాక్షన్ చెప్పలేదంటే మైక్ పెట్టుకొని ఉంటారు ఫుల్. ఆయనకి రోలింగ్ అంటే యాక్షన్ అనాలి. యా బికాజ్ ఇన్బిల్ట్ డైరెక్టర్ ఇస్ దేర్ ఇన్సైడ్. నో గెట్ సెట్ గో కదా. కరెక్ట్. రోలింగ్ గెట్ అని సెట్ కి గ్యాప్ రాకూడదు. ఇది కాదు. సమ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే గెట్ అంత అది అక్కడ పెట్టు, ఇది ఇక్కడ పెట్టు, ఆ సెట్. దెన్ ఫైట్ బై దట్ ఫ్రమ్ 100 to I come to 20. దెన్ గో అన్నారు. గో అన్నప్పుడు ఇక్కడే ఫైట్ మాస్టర్ గో అన్నారు. గో అన్నప్పుడు నేను 40లో ఉన్నాను. ఆల్మోస్ట్ 125 days అది నేను బ్యాండేజ్ పెట్టి 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 గెట్ కి సెట్ కి మధ్యలో గ్యాప్ రావడం వల్ల వచ్చిన దెబ్బ అన్నమాట అది. సో మీ డైరెక్షన్ లో ఈ గ్యాప్ ఉండదు కదా సార్? యాక్టర్స్ రెడీ అనగానే పర్ఫెక్ట్ డైరెక్టింగ్ ఇక్కడ కూడా పర్ఫెక్టే. ఆ రోజు సార్ డైరెక్ట్ చేసినప్పుడు మాక్సిమం మూవీస్ వేర్ ఫిల్మ్. ఇప్పుడు డిజిటల్ కదా, సో టైం తీసుకున్నారు చక్కగా గెట్ సెట్. అప్పుడంటే ఫిల్మ్ కదా, ఫాస్ట్ గా ఇమీడియట్ గా క్లాప్ ఇన్ యాక్షన్ అంతే. కరెక్ట్. సో ఇది వాళ్ళు చెప్పినటువంటి కోపం అంతేనా సార్, లేకపోతే మీరు ఇంకేదైనా ప్రాసెస్ చేసుకుంటారా దాని కోపాన్ని? ముందు ఎక్కువ కోపం చాలా కోపం. మీకు ఎలా తెలుసు? సరే చెప్పారు. ఇప్పుడు చాలా తక్కువ చూసినట్టే చెప్పింది. అడిగారు ముందు, ఎలా ఇప్పుడు అడుగుతున్నారో అలాగే అడిగారు. మీరు కోపం రాదా సార్? ఇప్పుడు మనం ఒక టైంలో చాలా కోపపడుతాను, బట్ అన్ని పనికే. అది తప్ప ఏం వర్క్ లో పర్ఫెక్ట్ గా ఉండాలి. అది అదితికి అయితే అసలు ఛాన్స్ లేదు. అవునా? లేదు సార్, మీరు సార్ ఇందాక నాని గారు with Mia in the movie. See now you can't deny. I'm not talking about Badra. Aditi ki kopam. No, I am very short tempered, but I control it. How do you control? Tell. How do I show it? How do you control? Or how do you show it?
I go off to the caravan and I will cry. That's what I do. But I am very, very short-tempered in person. If you ask people who know me, they'll know. But in shoot and set, there's no Actually, there's chance. one episode in the film where she was going, suffering. అంటే చాలా పెయిన్లో ఉంది, చాలా కష్టంలో ఉంది. దానికి అది కొంచెం కాంప్లికేటెడ్ సెటప్, దాని డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు నేను. సో షీ హ్యాడ్ టు గో త్రూ అ లాట్, బట్ షీ విల్ నాట్ ఈవెన్ టెల్ దట్ ఇట్ ఈస్ బాదరింగ్ హర్ సో మచ్. ఓకే, చెప్పను కూడా చెప్పు, ఇలా క్యారవన్కి వెళ్ళి ఏడ్ చేయటాలు లేదంటే I went అలాంటి. to the caravan and I burst out crying దాన్ని because I కోపం was in అనలేంలే ఇంకా. pain. So that is my coping mechanism. తన కోపమే తన శత్రువు, తన శాంతమే మనకి శ్రీరామ రక్ష అని చెప్పారు మనకి. అయితే ఈ శాంతం మిగిలిన రోజులన్నీ పాటించి శనివారం మాత్రం దాన్ని కోపాన్ని బయటికి తీసుకొని వస్తున్నారనమాట. శ్రీరామ రక్ష. తన కోపమే ఆ రోజు. బట్ అది రీజనబుల్ కోపం, రీజనబుల్ అలా కోపం కాదు. ఓకే ఓకే, మంచి కోపం. ఓకే. ఈ మంచి కోపము రీజనబుల్ ఏంటి డిఫరెన్స్ అండి? ఫర్ అ గుడ్ కాజ్. ఫర్ అ గుడ్ కాజ్. అదే ఓకే, అంటే మీరు ఇట్స్ నాట్ ఫర్ హిస్ పర్సనల్. ఓకే. మూవీ చూస్తే తెలుసు. యాక్షన్ ఫిల్మ్స్ అన్నది మనం చాలా చూస్తున్నాం, లార్జర్ దెన్ లైఫ్. లేదంటే యునో ఇట్స్ నాట్, ఇప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ చాలా వరకు ఏమైపోయిందంటే ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ ఇట్, ఐ ఆల్సో ఎంజాయ్ దోస్ ఫిల్మ్స్. ఏమంటే నౌ యాక్షన్ ఫిల్మ్స్ ఆర్ నాట్ అబౌట్ స్టోరీ, యాక్షన్ ఫిల్మ్స్ ఆర్ అబౌట్ యాక్షన్. ఏంటంటే 4 ఫైట్స్ ఉన్నాయా, లేదంటే హై స్పీడ్ షాట్స్ ఉన్నాయా, బిల్డప్ ఉందా, స్లో మోషన్స్ ఉన్నాయా, ఇవి యాక్షన్ ఫిల్మ్స్. యాక్షన్ ఫిల్మ్ మన చిన్నప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ అన్నీ వేర్ విత్ స్టోరీ, విత్ సాలిడ్ స్టోరీ, రిలేటబుల్ స్టోరీ. ఒక ప్రాబ్లం ఉంటుంది, మనం యాక్షన్ ఫిల్మ్ చూస్తున్నప్పుడే ఒక చాట బాగా నవ్వుకుంటాం, ఒక కళ్ళలో నీళ్ళు వస్తాయి, విల్ ఫీల్ ద ఎమోషన్ ఫర్ ద క్యారెక్టర్స్, విల్ యాక్చువల్లీ ట్రావెల్ అలాంగ్ విత్ దెమ్ అండ్ దెన్ ద యాక్షన్ హ్యాపెన్స్. సో ఇట్స్ అ వెరీ హంబుల్ యాక్షన్ ఫిల్మ్ ఇఫ్ యూ ఆస్క్ మీ. అంటే ఒక మనలాగే మన కథల మనకు తెలిసిన మనుషుల్లాగానే ఉంటారు స్క్రీన్ మీద, అందరికి రిలేట్ అవుతాం. యూ విల్ బి మోర్ యూ విల్ నాట్ వెయిట్ ఫర్ అన్ యాక్షన్ ఎపిసోడ్. యాక్షన్ ఎపిసోడ్ విల్ హ్యాపెన్ వెన్ ఇట్ హ్యాపెన్స్. బట్ మీరు కాన్స్టెంట్గా మీరు ఆ నెక్స్ట్ యాక్షన్ కోసం వెయిట్ చేయట్లేదు. యూ విల్ బీ ఇన్ టు ద స్టోరీ. మీరు ఆ కథను ఫీల్ అవుతుంటారు, ఆ కథలో వచ్చే ప్రతిదీ ఎంజాయ్ చేస్తుంటారు. అండ్ మీకు ఆ రావాల్సిన హై అది ఆటోమేటిక్గా వస్తుంది ఆ టైంకి వచ్చేటప్పటికి. తమిళ్లో కూడా 2 మూవీలు చూసాను ముందు. అది అగ్ని నక్షత్రం ఇక్కడ వచ్చింది కదా, ఘర్షణ. పెద్ద యాక్షన్ ఫిల్మ్ అది అది బట్ ఒకే ఒక ఫైట్ మొత్తం మూవీలో, అది అలా ఉంటుంది. అదే మన దేవర్ మాన్ ఒక మూవీ, ఫుల్ యాక్షన్, బట్ ఫైట్ రెండే ఫైట్. క్షత్రియపుత్రుడు వివేకాత్రేయ గురించి ఆయనకి కోపం వస్తుందా సెట్లు? వివేక ఓన్లీ ఆన్ హిస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. Only on his department that he is. అది కూడా ఏంట్రా అంటే అంతే కోపం ఏంట్రా మాక్సిమం అనిరుద్ధికే పడింది. అదే ఏంట్రా అంతే. అలా హీల్ హ్యావ్ దోస్ 1 2 రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నేమ్స్, వాళ్ళకి పడతాయి బేసిక్లీ అంతే. సో ఇందాక చాలా సిన్సియర్ డైరెక్టర్ అండి. నేను అక్కడ ఏం చూస్తానంటే పని తప్ప ఏమి లేదు, పని తప్ప ఏమి లేదు. ఆయన ఫుల్ వర్క్. ఆయన డైరెక్షన్ చేస్తున్నప్పుడు బాబు పుట్టారు ఆయనకి. యూనో ఆయన భార్య బాబుని తీసుకొచ్చి ఇక్కడ చూపించి వెళ్తున్నారు, ఇంటికి వెళ్ళలేదు. ఎడిటింగ్ 5-6 months ఓల్డ్ వాడు పిల్లడు, కరెక్ట్ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు పుట్టాడు. మేము మ్యారథాన్లో షూటింగ్లో ఉన్నాం, నిద్రలు లేవు కాన్స్టెంట్గా. ఇప్పుడేమో మన రిలీజ్ డేట్ని క్యాచ్ చేయడానికి అసలు పోస్ట్ ప్రొడక్షన్ కూడా నిద్ర లేకుండా చేస్తున్నాను. నాకు ఒకరోజు సడన్గా కలుపుమంది ఒకరోజు షూటింగ్కి వచ్చి ఎలా ఉన్నాడు అకీరా వాడి పేరు, ఓకే ఇలా క్యాజువల్గా ఎలా ఉన్నాడు అకీరా అని అడిగాను. బాగున్నాడు సార్, నన్ను చూస్తే ఏడుస్తున్నాడు సార్, నా దగ్గర రావట్లేదు అన్నాడు. క్యాజువల్గా చెప్పాడు. బట్ నాకు అది ఒక 4 రోజులు ఇట్ వాజ్ లైక్ క్రషింగ్ మై హెడ్ అనమాట. అండ్ ఇక్కడ బియర్డ్ ట్రిమ్ చేయడానికి కూడా పాపం టైం లేదు, గుర్తుపెట్టడు లేదంట ఫాదర్. సార్ మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది, శనివారం మళ్ళీ నేను ఎలాగో కలవకూడదు కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజాయ్ గారి గురించి ఒక్క మాట. జేక్ స్కోర్కి థియేటర్స్లో అసలు మోగిపోతుంది అనుకుంటున్నాను. నా సౌండ్ అదిరింది. ఇంకా మూవీలో మీరు అలా డార్క్ రూమ్లో డీటెయిల్స్
థియేటర్లో సౌండ్ ట్రాక్ ఆయన ఒకరోజు షూటింగ్ స్పాట్కి వచ్చారు. సార్ నేను మూవీ చూశాను సార్, చాలా ఛార్జ్ అయిపోయాను, డెఫినెట్గా నేను జస్టిస్ చేస్తాను సార్ అన్నారు. తను ఈజ్ గివింగ్ హిస్ బెస్ట్. అండ్ జేక్స్కి ఒక క్వాలిటీ ఉంది. అంటే ఇలాంటి పర్టికులర్ అంటే ఎగ్జాక్ట్ నాకు ఎప్పటి నుంచో జేక్స్ మీద ఒక జేక్స్ అయితే బాగుంటుంది, జేక్స్ మ్యూజిక్ కన్నా జేక్స్ స్టైల్ అన్నా చాలా ఇష్టం. కానీ ఆ స్టైల్కి మ్యాచ్ అయ్యే సినిమా కావాలి, అప్పుడే అది పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది. కరెక్ట్గా ఎప్పుడైతే సరిపోదా కథ చెప్పాడో అండ్ దెన్ వీఆర్ ఆల్ డిస్కసింగ్, దెన్ వీ థాట్ జేక్స్ ఇస్ ద పర్ఫెక్ట్ యూనో హీ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ద స్టైల్ ఆఫ్ ఇప్పుడు సరిపోదా కైండ్ ఆఫ్ జానర్ విల్ బ్లెండ్ సో వెల్. బేసిక్లీ రెండు సూపర్ కాంబినేషన్. మేము అనుకున్నదే నిజమైంది. సో ఇది అది ఓకే, మెల్లగా ఇప్పుడు అన్ని ఎగిరి వస్తాయి. సో సూపర్ అండి, విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్. వెయిటింగ్ ఫర్ August 29th. మళ్ళీ మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీరు ఇప్పుడే డేట్ బ్లాక్ చేసేసేయాలంటే